యేసుక్రీస్తు నిజం. ఆయన కాకపోతే ఆయన DNA టెస్ట్ చేస్తే ఆ టెస్ట్‌లో భారతీయ మూలాలు 40% ఉన్నాయి అన్నటువంటి అంశాన్ని దాదాపు 8 యూనివర్సిటీలు కలిసి చేసిన పరిశోధన గురించి నిన్నే మనం మాట్లాడుకున్నాం. పెట్టారు. అంతే, యేసు భారతీయుడా, హిందువా అండ్ ఎప్పటి నుండో యాదవ వంశీకులు వలస వెళ్లి కాలక్రమేణా యూదులుగా మారారు అనేది అందరికీ తెలిసిందే. సో అన్ని మతాల్లో దేవుడి బిడ్డ అని చెప్తే శ్రీకృష్ణుడు మాత్రమే సనాతన ధర్మంలో నేనే భగవంతుణ్ణి అని చెప్పాడు స్వయంగా. సో రైస్ బ్యాగ్ కన్వర్స్, క్రిప్టోస్, ముఖ చిత్రాలు ఏవిటో అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. గర్వాప్సి అయిపోతారా? ఆఖరికి మీరు హిందువులే. ముందు ముందు దీని గురించి ఇంకా ఏమేమి రీసెర్చ్ చేస్తారు, ఏం బయటపడతారో తెలియాల్సి ఉంది. ప్రపంచం మొత్తం ఆది అంతం లేని సనాతన ధర్మమే ఉండేది అని రోజుకో రుజువైతే దొరుకుతూనే ఉంది. ప్రైజ్ లార్డ్. దైకర్ ఎవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతం. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యలో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో. ఈ వీడియోలో యేసుక్రీస్తు శరీరం పైన ఉన్న ఒక బట్ట లేదా ఒక లెనిన్ క్లాత్, దీనికే మనము షారుద్ ఆఫ్ తురిన్ అని అంటాం. ఈ బట్ట పైన ఇప్పుడు బాగా ఒక డిస్కషన్స్ అనేది స్టార్ట్ అయినాయి. న్యూస్ మీడియా, సోషల్ మీడియా, ఎక్కడ పోయినా కూడా ఈ టాపిక్ అనేది బాగా మాట్లాడుతున్నారు. ఏదైతే ఇంపార్టెంటో అది చెప్పకుండా పైగా ఏమేమో చెప్పేస్తున్నారు ఈ న్యూస్. కొన్ని న్యూస్ క్లిప్స్ అనేది మీరు ఆల్రెడీ చూశారు. అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, జీసస్ DNA 38% నుంచి 40% వరకు ఇండియన్ ఆరిజిన్ నుండి ఉంది అని ఒక మెసేజ్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ చేస్తున్నారు. దీంతో ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళైతే ఇంకా దారుణంగా మేమ్స్ తయారు చేస్తున్నారు. ఎలా అంటే పైన ఒక కృష్ణుడి ఫోటో పెట్టేసి కింద యేసుక్రీస్తు ఫోటో పెట్టేసి ఇండియా యాద్ ఆగయా అని ఒక క్వశ్చన్ పాయింట్ పెడుతున్నారు. అంటే నీకు భారతదేశం గుర్తుకొచ్చిందా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది పెట్టి స్ప్రెడ్ చేస్తున్నారు. 38 to 40% ఉన్న ఈ DNA ఇండియన్ ఆరిజిన్ అని చెప్తున్నారు. ఇంతకీ ఈ 38 నుండి 40% DNA ఏంటిది అనేది ఎందుకు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు? కొన్ని ఛానల్స్ చాలా క్లియర్గా చెప్తున్నారు. కొంతమంది అక్కడనే ఆపేసి యేసుక్రీస్తు DNA ఇండియా నుంచే ఉంది అని చెప్తూ యేసుక్రీస్తు పైన ఈ DNAని రుద్దేస్తున్నారండి. అంటే యేసుక్రీస్తు ఇండియా నుండి వచ్చాడని కొంతమంది ఇంకా దీనిపైన ఎక్కువగా వాగుస్తున్నారు. ముఖ్యంగా ఈ వాట్సాప్ ఛానల్, ఈ వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్స్, లేకపోతే ఈ వాట్సాప్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో లెట్ us see ఇంతకీ ఈ DNA గురించి ఏం మాట్లాడారు. ఆల్రెడీ ఎన్నో వీడియోస్ మీరు చూశారు, కానీ దీని గురించి వివరము ఖచ్చితంగా ఈ ఛానల్లో మీకు దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ మధ్యలో ఇటలీలో పొడావా యూనివర్సిటీకి సంబంధించిన ఒక రీసెర్చ్ అనేది జరగడం జరిగింది. ఇక్కడ ఏం రాయబడిందో నేను మీకు క్లియర్గా చదివి చెప్తాను, ఒకసారి మీరు వినండి. ద రిజల్ట్ షోస్ దట్ అమంగ్ ద ఐడెంటిఫైయబుల్ హ్యూమన్ DNA సీక్వెన్సెస్ అప్రాక్సిమేట్లీ 38.7 మ్యాచెస్ సౌత్ ఏషియా అంటే ఇండియన్ లైనేజెస్, while about 55.6% match near Eastern lineage. Okay, ikkada however it is the most important that the DNA is not from the blood or body of a single person and certainly not from Jesus Christ. Ante ee DNA blood kani ee DNA blood nundi kani ye శరీరము నుండి kani తీయబడలేదు. ఇది ముఖ్యంగా యేసుక్రీస్తు DNA ఏ మాత్రము కాదు అని క్లియర్గా మనకు అర్థం అవుతుంది. దీని తర్వాత ఇక్కడ ఏం రాయబడ్డదో నేను అది కూడా చెప్తాను. ఇట్ ఈజ్ ఏ కంటామినేషన్ DNA, స్కిన్, cell, sweat and dust left behind by hundreds of the people who touched the cloth over many centuries. ఎవరైతే ఆ బట్టని ముట్టారో అది స్కిన్ సెల్ కావచ్చు,
చెమట కావచ్చు, లేకపోతే డస్ట్ కావచ్చు, లేకపోతే చాలా మంది ఆ బట్టను ముట్టుకుంటారు, చూసినారా? ఆ బట్ట పైన మనిషి దుమ్ము ఏదైతే ఉంటుందో అవన్నీ దానిపైన ఉన్నాయి అని చెప్తున్నారు. ద రీసెర్చర్స్ themselves clearly state in the paper that identifying the original DNA of the Shorud is extremely challenging. ఒక ఒరిజినల్ గా డిఎన్ఏ ఆ షారూద్ ఆఫ్ ద థోరిన్ పైన డిఎన్ఏని సేకరించడం అనేది చాలా ఛాలెంజెస్ తో కూడిన పని. అంటే ఒరిజినల్ డిఎన్ఏ అని ఇప్పటి వరకు తెలియదు. మరి ఈ లైనేజ్ పైన ఉన్న డిఎన్ఏ 38% నుండి 40% ఇండియన్ ఆరిజిన్ అని ఎలా చెప్పగలుగుతాము అని అంటే, లెట్ us see. రోమన్స్ కాలంలో, అర్థమవుతుందా? రోమన్స్ కాలంలో అరౌండ్ 1st century, లేదా మనం ఈ కాలంలో 1st century నుంచి 3rd century, యేసుక్రీస్తు పుట్టక ముందు నుండే మన ఇండియాకి ఒక ట్రేడ్ అనేది ఉండేది, ట్రేడ్ బిజినెస్ అనేది ఉండేది. రోమన్ ఎంపరర్స్ మన ఇండియా దగ్గర నుంచి చాలా మటుకు ట్రేడింగ్స్ అనేది చేసేవాళ్ళు. మరి ఎవరు ట్రేడింగ్ చేసేవాళ్ళు అని అంటే, ఒక్కసారి ఇది నేను చదివి చెప్తాను మీకు. ఆఫెన్ కాల్డ్ యవనాస్ in Indian text sailed to Indian port such as Muziris in Kerala, Bariagaza అంటే బురాక్ ఇన్ గుజరాత్ అండ్ అరికమెడు ఇన్ తమిళనాడు. ఈ యవనాస్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అని అంటే, ఇండియన్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, మన భారతదేశంలో ఉన్న సీ రూట్స్ కి సంబంధించిన పోర్ట్స్ ఏదైతే ఉంటాయో, ఈ పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయంట? కేరళలో ఉన్న ముజిరిస్, తర్వాత గుజరాత్ లో ఉన్న బారియా గజా లేకపోతే బురాక్ కూడా అంటారు. అదే విధంగా తమిళనాడులో ఉన్న అరికమేడు, ఈ ప్రాంతంలోకి వెళ్ళి ఎక్కువగా ట్రేడింగ్స్ అనేది జరిగేది, వ్యాపారం అనేది జరిగేది. దే ఇంపోర్ట్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఇండియన్ గూడ్స్ ఇంక్లూడింగ్ స్పైసెస్, పెప్పర్స్, కాటన్ టెక్స్టైల్స్ అండ్ ఫైన్ లెనిన్స్. ద గ్రీక్ వర్డ్ సిదోన్, ఈ పేరు ఎక్కడైనా గుర్తొచ్చిందా మీకు? సిదోన్ అనే పదము, ఈ సిదోన్ అనే పదము మార్కు సువార్త, మత్తయి సువార్తలో రాయబడి ఉంటది. సిదోన్ దీని మీనింగ్ ఏందని నేను తర్వాత చెప్తాను. ఓకే, ద ఇంపోర్ట్ లార్జ్ the Greek word Sidon used for the Shorud may even be connected to the region of Sindh, which was known for the high quality fabric. ఈ షారద్ అంటే ఈ సిదోన్ ఏదైతే ఉందో, ఈ గ్రీక్ వర్డ్, ఈ సిదోన్ అనే ఈ గ్రీక్ వర్డ్ దేనికి అర్థం అనంటే, ఒక ఫైన్ క్లాత్, ఒక మంచి క్వాలిటీతో ఉన్న బట్టకు సిదోన్ అంటారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చేది? సింధ్ ప్రాంతం నుండి వచ్చేది. అంటే సమయంలో మన భారతదేశంలో ఒక ఫైన్ క్లాత్ లెనిన్ అనేది దొరికేవి. యేసుక్రీస్తు పుట్టక ముందు నుండే ఈ రోమన్స్ కి, అదే విధంగా మన ఇండియన్స్ కి వ్యాపారం బాగా జరిగేవి. అర్థమవుతుందా? ఇండియన్స్ కి రోమన్స్ కి వ్యాపారం బాగా జరిగేవి కాబట్టే ఆ టైంలో ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఇక్కడ వ్యాపారం ద్వారా నుండి వచ్చే గూడ్స్ ఒకలాగా ఉంటే, మన దగ్గర నుంచి ఒక ఫైన్ బట్టలు అనేది వాళ్ళ వైపు వెళ్ళేవి. మన ఇండియన్ మర్చెంట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏ బట్టలు అయితే తీసుకుపోయేదో దాన్ని ఖచ్చితంగా ముడతారు, చూపెడతారు. ఎందుకంటే బట్ట ఎలా ఉంటుందో అనేది క్లియర్ గా వాళ్ళు దానికి పట్టుకొని మరీ చూస్తారు. దీని ద్వారా వాళ్ళ డిఎన్ఎస్ అనేది ఖచ్చితంగా దానిపైన ఉండొచ్చు. అదే విధంగా the researchers suggested these Indian DNA most likely come from the Asian trade or later contamination, but not Jesus Christ himself. యేసు డిఎన్ఏ కాదు, ఆయన యేసుకున్న వస్త్రం. మరి ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ సిదోన్ అనే పదము బైబిల్లో ఎక్కడ ఉంది అని ఒకవేళ మీరు ఆలోచిస్తే, ఈ సిదోన్ అనే పదము బైబిల్లో ఎక్కడుంది అని మనం ఒకవేళ చూస్తే, ఇది మీకు క్లియర్ గా ఒక రిఫరెన్స్ చూపెడతాను, మీరే షాక్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకుందాం ఒక మాట. బైబిల్లో యేసుక్రీస్తుకి సిలువ వేసినప్పుడు ఈ యోసేపు అరిమతయ ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు శరీరానికి ఒక బట్ట చుడతారు. ఆ బట్ట పేరే సిందోన్. సిందోన్ యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ శిలువపై నుంచి ఎప్పుడైతే
అతన్ని కింద దింపి ఇమీడియట్గా సమాధి కొనేసి ఆయన కొన్ని కెమికల్స్ వేసి అతనికి బట్టలో చుట్టడం అనేది జరిగింది. ఇది మార్క్ సువార్త 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. సుమారు 46 మార్క్ 15:46లో ఉంటుంది. మత్తయి సువార్త అదే విధంగా లూకా సువార్త కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా మన వ్యాపారమ్స్ ఎలా ఉండేవో, మనము ఏ విధంగా వాళ్ళ నుంచి బట్టలు కొనేటోళ్ళము, ఏ బట్ట ఎక్కడిది అనేది మనకు ఇందులోనే క్లియర్గా అర్థమవుతుంది. యోహాను సువార్త 19:40లో ఇక్కడ ఏం రాసిందంటే, సో దే టుక్ ద బాడీ ఆఫ్ ద జీసస్ అండ్ బౌండ్ ఇట్ విత్ ద లెనిన్ క్లాత్ విత్ ది స్పైసెస్ యాజ్ ద బరియల్ కస్టమ్ ఆఫ్ ద జ్యూస్. ఇక్కడ స్పైసెస్ తో సహా ఏం చేశారు, ఆ బట్టలో చుట్టడం అనేది జరిగింది. స్పైసెస్ మరొకసారి గుర్తుకొచ్చిందా పదం ఇది? స్పైస్ అనేది ఇండియా నుంచి వచ్చే వ్యాపారం. అర్థమైందా? బట్టతో పాటు కలిపిన స్పైసెస్, ఆ స్పైసెస్ తో పాటు ర్యాప్ చేసిన బాడీ, మరి డిఎన్ఏ ఖచ్చితంగా ఇండియాదే వస్తుంది. అలా అన్నప్పుడు యేసుక్రీస్తు ఇండియాకు సంబంధించినోడు ఎలా అవుతాడు? అర్థమవుతుందా? బట్ట వచ్చింది ఇండియా నుంచేమో, దానికి చుట్టిన ఆ స్పైసెస్ ఏదైతే ఉంటాయో అవి కూడా ఇండియా నుంచే వచ్చినాయేమో, బట్ యేసుక్రీస్తు ఇండియన్ కాదు కదా. ఇప్పుడు కొంతమంది ఈ వాట్సాప్ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళ స్టూడెంట్స్ దిక్కుమాలిన మెసేజ్లు పంపించి యేసుక్రీస్తు భారతదేశంలోనే పుట్టాడు, ఆయన మన దేశానికి వచ్చి సాధువుల దగ్గర అదేవిధంగా హిమాలయలో పోయి దీక్ష నేర్చుకున్నాడు, తర్వాత తపస్సులు చేశాడు, ఇక్కడ ఉన్న గురువుల దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర విద్య నేర్చుకొని ఇజ్రాయిల్లో పోయి మరొకసారి అక్కడ ఆయన ప్రచారం చేశాడు, ప్రేమ సందేశం ఇచ్చాడు అని చెప్తారు. సింపుల్ లాజిక్ చెప్తాను, బాగా వినండి. యేసుక్రీస్తు యూదుడు, ఆయన నమ్మేది ఏకదేవుడిని మాత్రమే. ఇండియాలో వచ్చిన తర్వాత ఒకవేళ యేసుక్రీస్తు ఇండియాలో ట్రైనింగే నేర్చుకున్నాడు అని అనుకుందాం మనము, ఇండియాలో గురువుల దగ్గర నేర్చుకున్నాడు ట్రైనింగ్, మరి ఇండియాలో మాత్రము ఒక దేవుణ్ణి అయితే నమ్మరు కదా. హిందూయిజంలో బహుదేవతల ఆరాధనలు ఉన్నాయి, దేవీ దేవతల ఆరాధనలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ఇక్కడ నుండి దేవతల గురించి మాట్లాడాలి, కానీ ఒక దేవుని గురించి ఎందుకు మాట్లాడాడు? నా ద్వారానే మీరు పరలోకానికి పోతారని ఎందుకు చెప్పారు? దీక్ష, మోక్షము ఎన్నో విధాలుగా చెప్పాల్సిన విషయాలు ఉండే కదా నేర్చుకొని వెళ్తే, కానీ ఇవన్నీ కాకుండా ఆయన ద్వారానే మార్గం అని ఎందుకు చెప్పాడండి? సో ఇవన్నీ లాజిక్స్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, వాళ్ళు రీసెర్చ్ చేసింది బట్ట పైన, యేసుక్రీస్తు మీద కాదు, యేసుక్రీస్తు డిఎన్ఏ పైన కాదు. బట్ట పైన ఉన్న డిఎన్ఏ 38 to 48%, అది లెనిన్, ఫైలెనిన్, సింధోన్, ఇది ఎక్కడి నుంచి వచ్చేవి? వ్యాపారం చేసినప్పుడు వచ్చింది. సో కాబట్టి ఇక్కడ నుంచి బట్టలు పోయినాయేమో, స్పైసెస్ పోయినాయి. ఆ సమయంలో స్పైసెస్, క్లాత్స్ ఇవన్నీ పోయినాయి కాబట్టి యేసుక్రీస్తు భారతీయుడు అని చెప్పడానికి ఆస్కారం ఏమీ లేదు. ఇదంతా ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు భారతదేశానికి సంబంధించిన వాడు అని ఎవరైనా చెప్తే వానికి ఈ వీడియో చూపెట్టండి, ఎందుకంటే కాస్త బుద్ధి అయినా వస్తుంది. సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.